జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకువచ్చిన. తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎవరు స్టాలిన్. ఈ స్టాలిన్కు పిచ్చి పట్టిందేమని చెప్పేసి కొంతమంది అయితే అనుమానపడతారు. గత కొంతకాలం నుంచి ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహారం, అదేవిధంగా ఈ స్టాలిన్ మాట్లాడేటువంటి మాటలు, ఆయన యొక్క తీరు చూస్తూ ఉంటే నిజంగానే ఈ స్టాలిన్కు పిచ్చి పట్టిందేమో, ఏమైనా మతి ఏమైనా భ్రమించిందేమో అనిపిస్తుంది. కాసేపు ఈ త్రిభాషా విధానాన్ని మాపై బలవంతంగా రుద్దుతున్నారు అని అంటాడు. అంటే ఇది 3 భాషల విధానాన్ని. కాసేపేమో హిందీను తమిళనాడుపై రుద్దుతున్నారని కొంతసేపు అంటాడు. ఇప్పుడు ఏం నీ బాధ ఏమి స్వామి, అసలు నీ బాధ ఏం చెప్పు. ఇప్పుడు నేనే ఉండా, ఎవరో ఎందుకు, నాకు నేనే ఎగ్జాంపుల్. నా మాతృభాష తెలుగు, సరే నాకు అంత ఎంతో ఇంగ్లీష్ వస్తుంది, ఇది ప్రపంచ భాష. అదేవిధంగా మన దేశ భాష హిందీ వస్తుంది. అదేవిధంగా నీ భాష ఏంటంటే ఎందుకులే నేను మాట్లాడకూడదు. అదేవిధంగా మీ తమిళనాడు భాష ఏంటంటే తమిళ్ కూడా నేను అంత ఎంతో అర్థం చేసుకోగలుగుతా. అదేవిధంగా కన్నడను కూడా నేను అంత ఎంతో అర్థం చేసుకోగలుగుతా. నేను ఇప్పుడు ఈ నార్త్ సైడ్ రాష్ట్రాలకి, ఇప్పుడు ఏది మహారాష్ట్ర పై నుంచి అట్లా హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి పోయినా కూడా నేను బతకగలుగుతా. నాకు ఇబ్బంది ఏమి లే. ఏడున్నా కూడా నేను చలాయించుకొని రాగలుగుతా, ఎందుకంటే నాకు హిందీ వచ్చదు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలోను తెలంగాణలోనూ నాకు ఇబ్బందిలే, నాకు మాతృభాష కాబట్టి. తమిళనాడు పోయినా కర్ణాటక పోయినా కానీ అంత ఎంతో తమిళ్ వస్తుంది, అంత ఎంతో కన్నడ వస్తుంది కాబట్టి ఆడైనా కూడా నాకు సింతలే. అంటే నాకు 4 భాషలు రావడం వల్ల నాకు అది మంచే కానీ నాకు చెడ్డలే. ఇప్పుడు 3 భాషలు కాకపోతే 36 భాషలు ఏం అమ్మ ముగ్గురిది ఏం పోయినట్టు. అంటే నువ్వు బాగా బతకాలా, నీ కుటుంబం బాగా బతకాలా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు? తమిళ్లోనే మాట్లాడచ్చు కదా. ఇంగ్లీష్లో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతాను అంటాలే. కావాలనే దేశాన్ని ముక్కలు చేయడం కోసం, దేశ ప్రజలను విభజించడం కోసం చెప్తే ఈ భాష పైన రాజకీయం ఎందుకు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పే దమ్మున్నదా? మీరు అసలు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ వచ్చాడు, అప్పుడప్పుడు వచ్చాడు కదా తమిళనాడుకు వచ్చినప్పుడు ఈ సభలో సమావేశాలు పెడతారు. ఆడ ఏ భాషలో మాట్లాడతాడు రాహుల్ గాంధీ? హిందీలోనే కదా మాట్లాడతాడు. ఏయ్, నువ్వు హిందీలో మాట్లాడకూడదు రాహుల్ గాంధీ, నువ్వు తమిళ్లో మాట్లాడని చెప్పి ఎందుకు చెప్పలేవు అంటాలే. అప్పుడు మాట్లాడరా? అప్పుడు ఆయన హిందీలో మాట్లాడితే స్వేచ్ఛగా దర్జాగా పక్కన ఇంకొక మనిషిని పడుకొని దాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. అప్పుడు ఎందుకు మాట్లాడిస్తున్నాము హిందీలో? మరి అప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడించవచ్చు కదా అంటాలే. సరే, ఈయన గారు కొంతసేపు ఏమో ఈ తమిళనాడుకు ఎంపీ సీట్లను తగ్గిస్తారు అని అంటాడు. అదేవిధంగా ఒక్కొక్క రోజేమో ఒక్కొక్క రకంగా మాట్లాడతా ఈయన పిచ్చి పట్టిపోవడమే కాకుండా జనాలు కూడా పిచ్చెక్కించాడు. అయితే నాకు తెలిసినంతవరకు అయితే విషయం అయితే వేరే ఉన్నది. అది ఏందయ్యా అంటే, ప్రస్తుతం తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి తమిళనాడులో. పైగా ఆ నిందితులకు నేరుగా ఈ డిఎంకే పార్టీతోనే సంబంధాలు ఉంటున్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా డిఎంకే నాయకుల అవినీతి అయితే పతాక స్థాయికి చేరుకునింది. ఈ కొత్త ఇసుక విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చినటువంటి డిఎంకే పార్టీ ఈ ఇసుకను బ్లాక్లో పెద్ద మొత్తానికి అమ్ముకుంటా మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడతారు. దీంతో ఇప్పుడు ఈ ఇసుక స్కామ్ గురించి హైకోర్టులో కేసు ఫైల్ అయింది. అర్థమవుతుందా? దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఇసుక స్కామ్ జరిగిందని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. చూడండి, అంతే. ఇక డిఎంకే పార్టీ నాయకులు ఎరకాటంలో పడిపోయినారు. ఈ ఇసుక స్కామ్లో డిఎంకే పార్టీకి వచ్చినటువంటి ప్రముఖ నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు బయటకు వస్తే స్టాలిన్ పుత్రరత్నం ఎవరా, తమిళనాడు డిప్యూటీ సీఎం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ పేరు కూడా బయటకు వస్తుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే భయపడతాడు. అంటే ఇక తన కుమారుడి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఈ స్టాలిన్ యొక్క బాధ అనమాట. నెత్తి మీద 500 రూపాయల నోటు పెడితే 10 రూపాయలకు కూడా అమ్ముడుపోయినటువంటి ఒక క్యాండిడేట్ ఎవరు? ఈ ఉదయనిధి స్టాలిన్. ఈయన జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ స్టాలిన్ అయితే భయపడిపోతాడు. నాయన ఎట్టబోతాడు స్వామి మళ్ళాను అనేటట్టు. ఇక ఈ 4 ఏళ్లలోనే స్టాలిన్ ప్రభుత్వానికి పూర్తిగా చెడపేరు అయితే వచ్చేసింది. ఇకపోతే ఇన్నాళ్ళు కూడా ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకొని స్టాలిన్ తన రాజకీయాలు అయితే చేసాగినాడు. కానీ ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నట్టు తమిళ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ కొత్తగా ఒక పార్టీ పెట్టాడు. తెలుసు కదా మీకు, ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. ఇన్నాళ్ళు కూడా డిఎంకే పార్టీకు దళిత సోదరులు అండగా ఉంటా వచ్చారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, దళిత సోదరులు అంటే అందరూ కూడా స్వచ్ఛమైన దళితులు కాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమని రాశారు, ఎవరైతే మతం మారుతారో వాళ్లకు రిజర్వేషన్లు కూడా మారిపోతాయి అని చెప్పి కూడా చెప్పినారు ఆయన. అవునా కదా? ఇప్పుడు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మతం మారితే వాళ్ళ రిజర్వేషన్ కూడా మారుతుంది. కానీ మతం మారి హిందూ దేవీ దేవతలను తోలనాడతా, నోటుకొచ్చినట్టు మాట్లాడతా, హిందువుల గ్రంథాలను కించపరుస్తా,
ఇంత చేస్తా కూడా మన రిజర్వేషన్స్ మాత్రం సిగ్గు ఎగ్గు లజ్జాలు ఏమి లేకుండా కంటిన్యూ చేస్తూ ఉంటారు రిజర్వేషన్లు. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఎవరైతే నిజమైన దళితులు ఉంటారో, మన సనాతన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకైతే నిజంగా పాదాభివందనం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలా కాకుండా ఎవరైతే తమ మతాన్ని మార్చుకొని దొడ్డిదారిలో దొంగతనంగా ఈ రిజర్వేషన్లను అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దొంగలే. ఇప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడేది కాదు, పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నిజమైన దళిత సోదరులు ఎవరైతే ఉంటారో వీళ్ళే వాళ్ళని రచ్చకెట్టాల, వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేయాలి. నాయన వీళ్ళు మతం మారినారు, మతం మారి వీళ్ళు మా రిజర్వేషన్లు వీళ్ళ అడ్డదారులు వీళ్ళు దొబ్బుకుంటున్నారని చెప్పేసి వీళ్ళే వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. అర్థమవుతుందా? అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఆ హక్కును మనకి ఇచ్చారు, మనం ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలా? వాడెవడో మతం మారిపోయి మన దేవీ దేవతలు తిడతా, మన మత గ్రంథాలను తప్పు పడతా, మనం నోటుకొచ్చేట మాట్లాడతా, హిందువులను చులకనగా చూస్తా, మళ్ళీ వాడు మన రిజర్వేషన్లు దొబ్బుతా ఉంటే మనం ఎందుకు చూస్తా ఉండాలా అంటాలే. సరే, ఇటాటోళ్ళ జనాభా తమిళనాడులో దండిగానే ఉండాలి. అయితే ఇప్పుడు జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టడంతో ఇదిగో ఈ వర్గం వాళ్ళు ఉన్నారు కదా, ఈ వర్గం వాళ్ళ ఓట్లో ఈ ఓట్లు కొన్ని ఈ జోసెఫ్ విజయ్ వైపు కూడా మళ్ళనున్నాయన్నమాట. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలా. అదేందయ్యా అంటే, ఈ ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నాడో, స్టాలిన్ పుత్రరత్నము, ఆయన నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను అని చెప్పినాడు. గుర్తించండి, నేను చెప్పే మాటను కొంచెం గమనించండి. అర్థమవుతుందా? అంటే డిఎంకే పార్టీ ఓటు బ్యాంకు నెట్ట నిలువున చిలిపోనున్నదన్నమాట. ఒక పక్క చూస్తేనేమో డిఎంకే పార్టీకి చెడ్డ పేరు వచ్చినది, మరొక పక్క ఏమో తమ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోనున్నది. అంటే ఇక్కడ స్టాలిన్కు ఈ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు దెబ్బ మీద దెబ్బ పడుతుందన్నమాట. ఇక ఈ పరిస్థితుల్లో అన్నా డిఎంకే పార్టీతో భారతీయ జనతా పార్టీ కనుక మళ్ళీ జట్టు కడితే ఈసారి జరిగేటటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి అయితే వస్తుంది. దీంతో ప్రస్తుతం అన్నా డిఎంకే పార్టీ నాయకులు ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చలు కూడా జరుపుతారంట. ఈ చర్చలు సక్సెస్ అయితే అన్నా డిఎంకే బీజేపీలు కనుక వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే ఇక డిఎంకే ఓటమి అయితే ఖాయంగా కనపడుతుంది. ఇక ఒక్కసారి బీజేపీ కనుక అధికారంలోకి వచ్చిందంటే ఇక అన్నామలై ఎంత మాత్రం కూడా ఊరుకోడు, వీళ్ళ తాట తీసి వదిలిపెడతాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి స్కాములు చూపించినటువంటి బంధుప్రీతి మొత్తం అంతా కూడా అన్నామలై అయితే 100% వెలుగులోకి తీసుకొస్తాడు. అదే కనుక జరిగితే మళ్ళీ భవిష్యత్తులో ఈ డిఎంకే పార్టీ తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అంటే ఇక వీళ్ళ పని అయితే శాశ్వతంగా ముగిసిపోయినట్టేనని చెప్పుకోవాలి. అందుకే స్టాలిన్ తెలివిగా ఏం చేస్తా అంటే, ఏది అతి తెలివిగా కాసేపు ఈ త్రిభాషా విధానం అని అంటాడు, కొంతసేపు హిందీ భాషకు వ్యతిరేక ఉద్యమం అని కొంతసేపు అంటాడు, మాతృభాషను కాపాడుకుందామని చెప్పి కొంతసేపు అంటాడు, ఎంపీలు తగ్గుతారని కొంతసేపు అంటాడు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పి ఏనే అంటాడు, గతంలో తక్కువ మంది పిల్లలను కనాలని చెప్పేసి నేనే చెప్పినాను అని ఏనే అంటాడు. అంటే ఏదో ఒక విధంగా సెంటిమెంట్ను రాజేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఏదో ఒక విధంగా తమిళ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? అదేదో ఒక మాట చెప్తూ ఉంటారు, మొబ్బులో రాళ్ళు ఇచ్చే ఒక రాయినా తగలకపోతుందా అన్నట్టు ఈయన కష్టాలు మామూలు కష్టాలు కాదు. అట్టునాకు పాపం ఈయన స్టాలిన్ పరిస్థితి అదేనైనా చెప్పాలంటేనో ఇక ఈ స్టాలిన్ ఆశ నిజమవుతుందో లేకపోతే తుస్సమంటుందో ఈ కాలమే నిర్ణయిస్తుంది. 100% నా దృష్టిలో అయితే ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కాడు కూడా. అన్యాయం ఎప్పటికీ గెలసలేదు స్వామి, ఎందుకంటే ఇంకేం చెప్పాలా? ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.